దేవుని వాక్యాన్ని ఎప్పుడు వినడం ఆనందం. నాట్ ఓన్లీ మార్నింగ్, ఎప్పుడెప్పుడు దేవుడు మాట్లాడతాడా మనము వింటూ ఉండాలా, సమయం తీసుకుంటూ ఉండాలా. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ జెహోవా జైరే. ఓకే, తెలుగులో ఏమంటారంటే యెహోవా ఈరే. యెహోవా, ఎంతమందికి తెలుసు ఈ పదము? జెహోవా జైరే అని ఇంగ్లీష్లో అంటారు, యెహోవా ఈరే అని తెలుగులో అంటారు. యెహోవా ఈరే అంటే ఏంటి? ప్రొవైడర్. సో గాడ్ ఈజ్ మై ప్రొవైడర్, సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. యాక్చువల్గా జెహోవా జైరే అంటే సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. ఇది ఎక్కడ వస్తుందంటే, ఇది మరి ఇస్సాకుని అబ్రహాము బలిస్తున్నప్పుడు దూత వచ్చి ఆపేయమన్నప్పుడు అక్కడ ఒక పొదల్లో ఏం దొరుకుతుంది అబ్రహాంకి? ఒక గొర్రె దొరుకుతుంది. యూ విల్ ఫైండ్ సంథింగ్ ఎల్స్. సో అప్పుడు అబ్రహాము దాన్ని తీసుకొని ఏమంటాడు? జెహోవా జైరే. సో గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. దేవుడు నీకు కావలసినటువంటివి అద్భుత రీతిగా ఇవ్వగల దేవుడు. సో జెహోవా జైరే ఈ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. ఓకే, ఈ భూమి అంతా కూడా సూపర్ న్యాచురలే, అవునా? ప్రతి న్యాచురల్ థింగ్, ప్రతి శరీర సంబంధమైంది దేని నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది. ఎవ్రీ ఫిజికల్ థింగ్ కేమ్ అవుట్ ఆఫ్ స్పిరిట్. ప్రతి శరీర సంబంధమైన ఆశీర్వాదము ఆత్మ నుంచి వచ్చింది, అవునా కదా? ఎందుకంటే ముందు నీరుంది, నీరు మీద చీకటి ఉంది, దాని మీద దేవుని ఆత్మ అల్లాడుచుంది. ఎప్పుడైతే దేవుడు పలుకుతున్నాడో ఆత్మ కార్యాలు చేస్తూ ఉంది. సో ఆత్మ నుంచే ఈ నేల వచ్చింది, ఆత్మ నుంచే సూర్యుడు, చంద్రుడు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆత్మే. సో చాలామంది చూస్తే కానీ నమ్మరు, కానీ దేవుడు అంటాడు చూడక నమ్మవాడు మరిధన్యులు. ఎందుకంటే ఆత్మ శరీరం కంటే ఎక్కువ నిజం. ద స్పిరిట్ realm ఈజ్ మోర్ రియల్ దాన్ ద న్యాచురల్ realm. అందుకే అంటాడు భూమి ఆకాశములు దేవుని యొక్క మహిమను చూపిస్తున్నాయంట. అందుకే చాలామందికి తప్పించుకోలేరంట. దేవుడు లేడనడానికి లేదు. అంతరిక్షము ఆయన మహిమను చూపిస్తుంది, భూమి దాని సమస్తము, ఎవ్రీథింగ్ ఈజ్ షోయింగ్ గాడ్. అంటే ఇదే ఇంత గొప్పది అనుకుంటే మరి దీన్ని తయారు చేసిన ఆత్మ ఇంకా గొప్పది. సో ఇఫ్ ఎర్త్ ఈజ్ రియల్, స్పిరిట్ ఈజ్ మోర్ రియల్. అందుకే దెర్ ఈజ్ నో గాడ్ అన్నవాడిని బైబిల్ ఫూల్ అంటది, ఫర్ దోస్ హూ డోంట్ బిలీవ్ గాడ్. ఓకే, జెహోవా జైరే సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. ఎంతమందికి తప్పిపోయిన కుమారుడు సామెత తెలుసు? ఓకే, చూద్దాం. ఓకే, Luke 15 from verse 11. యా, 11. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడునూ వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. బట్
తప్పిపోయిన కుమారుడు వెనక్కి రావడానికి గల మూల కారణం ఏంటి? వాట్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద లాస్ట్ ప్రాడిగల్ సన్ టు కమ్ బ్యాక్? ఓకే, 17కి వెళ్దాం ఒకసారి. లెట్స్ గో టు 17. అయితే అంటే ఇతను తండ్రి నాస్తి ఇచ్చాయని ఆస్తి మొత్తం పోగొట్టుకొని లాస్ట్కి తిండి లేనప్పుడు మరి ఇక కూలికి వెళ్ళి అక్కడ కరువు వచ్చినప్పుడు లాస్ట్కి పని చేసుకుంటూ ఆకలేసి పందుల పొట్టుతో మరి తన కడుపు నింపుకుందాం అనుకుంటున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము ఎలా ఉందంట? సమృద్ధి. సో తన తండ్రి ఇంట్లో ఏమి చూసి ఇతని ఆలోచన మారింది? ఏమి చూసి? సమృద్ధి. అంటే దేవుని బిడ్డలకు ఎప్పుడు ఏముండాలంట? సమృద్ధి. ఇఫ్ యూ వాంట్ ద హోల్ వరల్డ్ టు బి సేవ్డ్, ద హోల్ వరల్డ్ ఈజ్ ఆఫ్టర్ ల్యాక్ అండ్ స్ట్రగుల్. డే అండ్ నైట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ బ్రెడ్. బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము ఎలాగుందంట? సమృద్ధిగా ఉంది. ఇంగ్లీష్లో బాగుంటుంది. అండ్ వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ హీ సెడ్, హౌ మెనీ హైర్డ్ సర్వెంట్స్ ఆఫ్ మై ఫాదర్స్ హ్యావ్ బ్రెడ్ ఇనఫ్ అండ్ టు స్పేర్. అంటే ఏంటి? తినగా ఏమైపోతుందంట? మిగిలిపోతుందంట. Every time you do something, there will be left over. మరి కానాను విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ద్రాక్ష కుండలు చిన్న చిన్నగా ఉంటాయి, ఇంతగా ఉంటాయి. యేసు ప్రభువారు ద్రాక్ష కుండలు ఉండే గదిలోకి వెళ్ళలేదు. బయట యూదులు వస్తున్నప్పుడు వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళ కాళ్ళు చేతులు కడుక్కుంటారు. అందుకని బాణలు ఉంటాయండి, పెద్ద పెద్ద డ్రమ్స్. ఆ బాణాల దగ్గరికి వెళ్తాడు ఆయన. వాళ్ళకి ఇంకా కావాల్సింది మేబీ ఇంకొక 4-5 కుండలు చేస్తే సరిపోతుందేమో, ఒక సగం బాణ చేస్తే సరిపోతుందేమో. కానీ ఈయన అక్కడ ఎన్ని బాణలు ఉంటాయంట? 6 బాణలు ఉంటాయంట. ఆ 6 బాణల్లో నింపేశాడు. దాని నిండా ద్రాక్షరసము చేశాడు. అంటే ఏంటి? వాళ్ళు తాగగా ఏమైపోయింది? ద్రాక్షరసము మిగిలిపోయింది. 5,000 మందికి ఆయన రొట్టె చేపలు పంచిపెట్టిన తర్వాత తినగా ఏమైపోయింది? He always makes sure that in his kingdom always a provision is left over. ఆయన రాజ్యంలో ఆయన ఏ పని చేసినా ఎలా ఉండాలంట? ప్రజలకి ఏమవ్వాలంట? మిగిలిపోవాలంట. This is the concept of the Father's house of Jehovah Jireh. This is the concept of Jehovah Jireh. ఎప్పుడైతే అంటే కూలివాడికి అంటే ఏంటి? సమాజంలో అన్నిటికంట లాస్ట్ తన తండ్రి ఇంట్లో మేనేజర్ ఉండొచ్చు, అసిస్టెంట్ మేనేజర్ ఉండొచ్చు, చైర్మన్ ఉండొచ్చు, జనరల్ మేనేజర్ ఉండొచ్చు, కమాండర్ ఉండొచ్చు, అందరూ అన్ని క్యాడర్స్ ఉండొచ్చు. అయితే లాస్ట్ పోస్ట్ ఏంటంట? కూలోడు. అవునా కదా? మరి తన తండ్రి ఇంట్లో లాస్ట్ పోస్ట్లో ఉండే కూలోడికి కూడా ఏముందంట? సమృద్ధి. సో ద లీస్ట్ in the God's house is left over. They have abundant of provision. నువ్వు దేవుని మందిరంలో ఆశీర్వదించబడి నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము నువ్వు వర్ధిల్లుతున్నావు అనుకో, అనేకులు దేవుని రాజ్యములోకి రావడానికి నువ్వు మార్గం కల్పిస్తున్నావు. సో యువర్ ప్రొవిజన్ ఈజ్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ ఒక వ్యక్తి తిరిగి రావడానికి గల కారణం, తప్పిపోయిన రావడానికి గల కారణం ప్రొవిజన్ ఇన్ దేర్ మైండ్. దే ఆర్ మెజరింగ్, పీపుల్ ఆర్ క్యాలిక్యులేటింగ్. అయితే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా వద్దకు రండి. ఇందుకే జెహోవా జైరే ఎవరో తెలుసా? జీసస్ క్రైస్ట్. ఎంతమందికి తెలిసేది? యెహోవా ఈరే అంటే ఆయన యేసు ప్రభువే. ద గాడ్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ద గాడ్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. అందుకే అంటాడు, అబ్రహాము దినముల్లో కూడా నేను ఉన్నాను అంటాడు. ఎవరంటారు? జీసస్ టెల్స్ దాట్. డోంట్ యు నో దాట్ ఐ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అంటే అబ్రహాం నడిపించే ఆశీర్వాదం అంతా ఇచ్చింది నేనే.
ఇప్పుడు యెహోవా జైరే పరలోకంలో ఉపయోగపడుతుందా, భూమి మీద ఉపయోగపడుతుందా? పరలోకంలో నీకు లేమి ఉండదు, అక్కడ నువ్వు ఆలోచించవు. సో ఈ దారిలో దేవుడు ఏంటి అనేది దారిని మర్చిపోయారు. అలాగని పూర్తిగా మర్చిపోలే, కొన్ని పట్టుకుంటున్నారు, కొన్ని కంపల్సరీ అంటున్నారు. నీతి అంటున్నారు, గుడ్, పరిశుద్ధ, గుడ్, కంపల్సరీ. నీతి యొక్క ఫలము, పరిశుద్ధ యొక్క ఫలము, కృప యొక్క ఫలము ఏంటి? సమృద్ధి. యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. నువ్వు క్లెయిమ్ చేయట్లే. ఈ దారిలో ఇది ఉంది, దీన్ని నువ్వు క్లెయిమ్ చేయట్లేదు. యూఆర్ అండర్ ప్రొటెక్షన్. వాట్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్? బై మేకింగ్ అస్ సన్స్ ఆఫ్ జెహోవా జైరే, God made us free from curse of limited provision. By making us sons of Jehovah Jireh through the blood of Jesus, God made us free from the curse of limited provision. దేవుడు మరి యేసు ప్రభువారు తన రక్తము ద్వారా మనకి తండ్రి యొక్క కుమారులుగా చేసి పరిమితి అయినటువంటి పరిస్థితులను అపరిమితము చేశాడు. పరిమితి అయినటువంటి ద్రవ్యాన్ని ఏం చేశాడు? అపరిమితం. సో గాడ్ has taken out the limitations from the house. This is the nature of God. Idoka gunam. This is one of his nature. Jireh is his nature. Provider. If he can't provide, tappupoyina kumaranti ento mandi tappupotunnaru. Young people sanganiki enduku raatla? Young people, they are only after education, jobs, visas, foreign. They are going out to do their best. Aithe devuni gruhamulo ikkadiki vaste Jehovah Jireh will bless me and help me అనేటి మనస్సు ఉంటే పగలంతా ఉద్యోగంకి వెళ్ళిపోయినా, స్కూల్కి వెళ్ళకపోయినా, ఏం చేయకపోయినా ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి వస్తారు. ప్రే ఫర్ హీలింగ్. జెహోవా రాఫా, నువ్వు స్వస్థపరచువాడువు. ఇక్కడ ఎవరెవరైతే వారి దేహంలో ఇంకా బాగోలేదో తల నుంచి అరికాలు వరకు ఎవ్రీ సిక్నెస్ అండ్ డిసీజ్, నాజరేయుడైన యేసయ్య ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి. లార్డ్ హీల్ దేర్ బాడీస్ నౌ. ఐ ప్రే ఫర్ హీలింగ్ ఆన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ దేర్ బాడీ. అన్ని రంగాల్లో వారిని ఆశీర్వదించండి. నాజరేయుడైన యేసయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.